సార్ కేవలం అల్లు అర్జున్ తో పాటుగా అల్లు అరవింద్ కూడా బయటే ఉన్నారు. అరవింద్ కూడా అనుమతించలేరు. అల్లు అరవింద్ కూడా బయటే ఉన్నారు. ఇంకా కేవలం అల్లు అర్జున్ మాత్రమే అల్లు అర్జున్ తో పాటుగా ఒక ఏసీపీ స్థాయి అధికారి లోపల మాత్రం వెళ్ళారు. కానీ ఎవరిని అనుమతించలేరు. అల్లు అరవింద్ కూడా బయటే ఉన్నారు. అల్లు అరవింద్ కూడా అనుమతించలేదు. మీరు చూడొచ్చు ఇక్కడ ఆరెంజ్ పోల్ కనబడుతుంది. అక్కడ నుంచి అల్లు అరవింద్ వెళ్తున్నారు. అల్లు అరవింద్ తో పాటుగా ఎవరు లేరు. అల్లు అర్జున్ ఒక్కరే ఉన్నారు. ఆయన మరోవైపుగా అల్లు అర్జున్ దిగుతున్నారు. ఎస్, అల్లు అర్జున్ వాహనం నుంచి దిగారు. ఆయన గాంధీ ఆసుపత్రికి వెళ్తున్నారు. ఆయన వైద్య పరీక్షల తదనంతరం ఎవరిని అనుమతించద్దు, బయట పోలీస్ కస్టడీ మెయింటైన్ చేయండి అంటే ఏసీపీ అధికారానికి చెప్పారు. బయట ఉన్నటువంటి పోలీసులకు చెప్పారు. కేవలం అల్లు అర్జున్ మాత్రమే లోపలికి వెళ్ళారు. ఎవరిని అనుమతించలేదు. వైద్య పరీక్షలకు వెళ్తున్నారు. ఆయన వైద్య పరీక్షల తదనంతరం అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో అష్టదిగ్బంధనం లోనయ్యారు. పుష్పకి ఏ అవకాశం కూడా లేదు. ఇక బెయిల్ వచ్చే అవకాశం లేదు. క్వాష్ సంబంధించి అసలు ఊసే లేరు. ఇక నో అరెస్ట్ అనే వాదన లేదు. లంచ్ మోషన్ పిటిషన్ కూడా ప్రారంభమైంది. వాదనలు వింటుంది జువ్వాడి శ్రీదేవి అక్కడ. సో అటు అల్లు అర్జున్ తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. అటు ప్రభుత్వం తరపున అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. వాదనలు కొనసాగుతున్నాయి. చాలా వాదోపాదన తర్వాత ఏదేమైనా చాలా క్లియర్గా గతంలో అనేక కేసులు ఉదాహరణగా తీసుకుంటే మనం అల్లు అర్జున్కి నో ఛాన్స్. అల్లు అర్జున్ ప్రస్తుతం జైలుకు వెళ్ళడం ఖాయంగా కనబడుతోంది. ఎస్, గాంధీ హాస్పిటల్ దగ్గర నుంచి ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారు. ఎస్ దేవిక, సో అల్లు అర్జున్ లోపలికి వెళ్ళారు. ఆయన పైన ప్రస్తుతం వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. నెక్స్ట్ ఏంటి? నాంపల్లి కోర్టుకు తరలించి ఆయనకు జైలుకు తరలించడమే ఫైనల్గా మిగిలిపోయిందా? ఎస్, మనం చూస్తున్నాం ఇప్పుడైతే ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా చూస్తున్నాం. ప్రస్తుతానికి అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఇప్పుడు ఆసుపత్రికి అయితే తీసుకొని వచ్చారు. వైద్య పరీక్షల నిమిత్తమే ఇక్కడ నుంచి మరి ఎక్కడికి తీసుకుని వెళ్తారు? మరి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడమేనా లేకపోతే ఇంకేదైనా ఉన్నా అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు ఎటువంటి పరిస్థితి ఉందనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. ఒకవైపు నుంచి అభిమానులు కూడా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లోపలికి ఎవరిని కూడా రాని పరిస్థితి చూడొచ్చు. ఎటువంటి భారీ బందోబస్తు పెట్టారనేది కూడా చూస్తున్నాం. ఒకవైపు నుంచి అభిమానులు లోపలికి వెళ్తూ అంటే అసలు ఇదంతా కరెక్ట్ కాదు అంటూ కూడా ఒకవైపు లోపలికి వెళ్తున్న పరిస్థితి. మరోవైపు నుంచి కూడా చూసుకోవచ్చు ఎలాంటి పరిస్థితి ఉందో అనేది కూడా చాలా క్లియర్గా. రైట్, గాంధీ హాస్పిటల్కి అల్లు అర్జున్ చేరుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి దగ్గరలోనే గాంధీ హాస్పిటల్ ఉంటుంది. ఒకవేళ ఉస్మానియాకి తరలించాలంటే కనుక ఉస్మానియా కొంచెం దూరంగా ఉంటుంది. ఈ మార్గ మధ్యలో అభిమానులకు నుంచి ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందో తెలియదు కాబట్టి గాంధీ హాస్పిటల్ తరలించారు. గాంధీ హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్ దగ్గర నుంచి ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సో అల్లు అర్జున్ గాంధీ హాస్పిటల్ చేరుకున్నారు. నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఏముండబోతోంది? ఎగ్జాక్ట్లీ స్టాంపేడ్కి సంబంధించిన దాంట్లో అల్లు అర్జున్ అక్కడికి రావడంతో ఈ స్టాంపేడ్ జరిగింది. అందులో రేవతి అనేటువంటి ఆమె మహిళ చనిపోయారు. ఆమె కుటుంబ సభ్యులు గాయపడ్డారు. ఇదంతా తెలిసిందే. సో అడ్వకేట్స్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు. ఇప్పటికే థియేటర్కి సంబంధించినటువంటి సిబ్బంది, మేనేజరు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అరెస్ట్ అయ్యారు. రిమాండ్లో ఉన్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొస్తా ఉన్నారు. చిక్కడపల్లి పిఎస్ నుంచి నేరుగా ఆయన వాహనం బయలుదేరింది. కొద్ది నిమిషాల్లోపనే ఆయన గాంధీ ఆసుపత్రికి రానున్నారు. చూస్తూ ఉన్నాం గాంధీ ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. సాధారణంగా గాంధీ ఆసుపత్రి దగ్గర ఇంత హడావుడి ఉండదు, ఇంత పెద్ద సెక్యూరిటీ ఉండదు. మొదటిసారి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను వహించారు. రెండు వైపులా గాంధీ ఆసుపత్రికి సంబంధించిన ఇన్ అండ్ అవుట్ గేట్ సంబంధించిన దాంట్లో పోలీసులు 2 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులను కూడా తీసుకొచ్చారు. స్పెషల్ పోలీసులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి సమీక్ష చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అన్ని అంశాలను, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది కాబట్టి ఆయన సూచన మేరకే, ఆయన అనుమతితోటే పోలీసులు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కుటుంబ సభ్యుల వాహనంలో కూడా దించి తీసుకొస్తా ఉన్నారు. రిమాండ్ అంటే వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గాంధీ ఆసుపత్రిలో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మెజిస్ట్రేట్ ముందు, నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. అటు నుంచి నేరుగా డైరెక్ట్గా రిమాండ్కి పంపనున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపు వారం నుంచి 15 రోజులు అల్లు అర్జున్ జైల్లో ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది. చెంచల్ కూడా జైలు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
అంటే అల్లు అర్జున్ అక్కడికి వచ్చినందువల్లనే స్టాంపేడ్ జరిగింది, తొక్కిసలాట జరిగింది అనేటువంటిది పోలీసులు స్ట్రాంగెస్ట్ రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తా ఉన్నారు లాయర్లు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు. మొత్తానికి రైట్ మధు ఆల్రెడీ మహిళ గాంధీ హాస్పిటల్ చేరుకున్నారు. గాంధీ హాస్పిటల్లోనే అల్లు అర్జున్ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. అల్లు అర్జున్ ఆల్రెడీ గాంధీ హాస్పిటల్ చేరుకున్నారు. లోపలికి వెళ్తుంటే విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ దగ్గర ఉన్నాయి. సో ఇప్పటికే అల్లు అర్జున్ లోపలికి చేరిపోయారు కాబట్టి వైద్య పరీక్షలు తదనంతరం ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముండబోతోంది. ఎస్, మరొక బ్రేకింగ్ అంతోంది. ఆ మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఆయన అల్లు అర్జున్ ఇంటికి బయలుదేరినట్టు తెలుస్తోంది. సో విశ్వంబర షూటింగ్ మధ్యలో ఉన్నటువంటి ఆయన బయలుదేరిపోయారు. కానీ చికటపల్లి పోలీస్ స్టేషన్కి వస్తానంటే పోలీసులను వారించినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ రాకూడదంటూ పోలీసులకి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్లకుండా ఆయన అల్లు అర్జున్ ఇంటికి బయలుదేరినట్టు తెలుస్తోంది. ఎస్, ఏదేమైనా కూడా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మరోసారి ఓ సమస్య వచ్చింది కాబట్టి సమస్య వస్తేనంతా కలుస్తారు. ఎస్, దానికి ఒక ఉదాహరణగా మరోసారి అద్దం పడుతోంది ఈ ఘటన. ఎస్ మధు, ఇక్కడ వైద్య పరీక్షల తదనంతరం నాంపల్లి కోర్టుకు ఈరోజు హాజరుపరిచే అవకాశం ఉందా? ఒకవైపు గాంధీ హాస్పిటల్లో అల్లు అర్జున్ ఉన్నారు, మరోవైపుగా హైకోర్టులో పిటిషన్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ చెంచల్గూడకి తరలించే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే నో అరెస్ట్, సోమవారం వరకు కూడా అరెస్ట్ చేయకూడదంటూ అల్లు అర్జున్ తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదన వినిపించే అవకాశం ఉంది. మరోవైపుగా అశోక్ రెడ్డి ప్రభుత్వం తరఫున వాదన వినిపిస్తున్నారు ఆయన. అయితే ఇక్కడ పోలీసులని అడిగి నేను చెప్తానని చెప్పడం జరిగింది అశోక్ రెడ్డి. నేపథ్యంలోనే 2:30 గంటలకి ఈ పిటిషన్కి సంబంధించి వాదనలు కొనసాగాయి, వాదనలు నడుస్తున్నాయి. సోమవారం వరకు కూడా అరెస్ట్ చేయకూడదంటూ ఆర్డర్స్ ఇవ్వాలంటూ కూడా అల్లు అర్జున్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేశారు కాబట్టి ఈ పిటిషన్కి ఒక పూర్తి స్థాయిలో వాదనలు వినే అవకాశం ఉందా? ఒకవేళ కనుక నిజంగానే వాదనలు వింటే ఆల్రెడీ అరెస్ట్ అయిపోయారు కాబట్టి నో అరెస్ట్ అనే వాదన ఉండకపోవచ్చు. ఒకవేళ కనుక వాళ్ళు బెయిల్ పైన కానీ క్వాష్ పిటిషన్ పైన కానీ పిటిషన్ దాఖలు చేసి ఉంటే దానిపైన వాదనలు కొనసాగేవి. ఒకే ఉన్న పలంగా ఇప్పుడు బెయిల్ పైన కానీ క్వాష్ పిటిషన్ పైన కనుక వాదనలు కొనసాగినా పిటిషన్ దాఖలైనా కూడా అంత ఈజీగా క్వాష్ పిటిషన్ రాదు, అంత ఈజీగా అక్కడ కేసుని క్వాష్ చేయలేరు. మరోవైపుగా బెయిల్ గురించి ఎక్స్పెక్ట్ చేసినా కూడా బెయిల్ అంత ఈజీగా వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ పెట్టిన కేసులు సుమారుగా నాన్ బెయిలబుల్ కేసులు అవన్నీ కూడా, ఒకటి ఇంటెన్షనల్గా హత్య చేయడం, వెపన్స్ యూజ్ చేసి చేయడం, ఇంకొకటి కల్పెబుల్ హోమిసైడ్ అంటే తన ప్రమేయం లేకపోయినా ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యారు కాబట్టి పరోక్షంగా కారణమయ్యారు కాబట్టి అదొక కేసుకు నమోదైంది. ఈ 2 కేసుల్లో కూడా నాన్ బెయిలబుల్ కేసులుగానే తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అరెస్ట్ జరిగిపోయింది, బెయిల్ వచ్చే అవకాశం లేదు, అంత ఈజీగా క్వాష్ చేయలేరు. ఏ వాదనలు జరుగుతున్నాయనేది కాస్త ఉత్కంఠ రేపుతోంది. అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డి ఏం వాదనలు వినిపిస్తున్నారు, అల్లు అర్జున్ తరపున ఎటువంటి వాదనలు కొనసాగుతున్నాయి, నిజంగానే అల్లు అర్జున్ ప్రమేయం డైరెక్ట్గా లేదు, ఆయన కనీసం ఆయన దృష్టిలో కూడా లేదు కాబట్టి ఆ వాదనలు కొనసాగితే నిజంగానే న్యాయవాది ఆ వాదనలు వినిపిస్తే కనుక డెఫినెట్గా ఆల్రెడీ కేసు నమోదైంది కాబట్టి దీనికి సంబంధించి మళ్ళీ వాదనలు వినే అవకాశం ఉంది. ఒక రోజులో వాదనల తర్వాత బెయిల్ పిటిషన్ కానివ్వండి, బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. అలా అని చెప్పి నో అరెస్ట్ అనే విషయం పైన సోమవారం వరకు అరెస్ట్ చేయకూడదు అనే విషయం పైన ఎట్టి పరిస్థితుల్లో కూడా కొలికి వచ్చే అవకాశం లేదు. ఎస్, వాదనలు కొనసాగుతున్నాయి, ఏం జరుగుతుందో చూడాలి. మొత్తం మీద అల్లు అర్జున్ అయితే అష్ట దిగ్బంధనానికి గురయ్యాడు, టఫ్ సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ అవకాశం కూడా లేదు ఆయనకి, బెయిల్కి సంబంధించి అంత ఈజీగా లేదు. డెఫినెట్గా అంటే ఒక ప్రయత్నం ఏంటంటే అటు అల్లు అర్జున్ తరపు న్యాయవాది కానివ్వండి, మెగాస్టార్ నేరుగా రంగంలోకి దిగారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పుష్పని జైలుకు వెళ్ళనివ్వకూడదు. ఇది టార్గెట్, ఇది మెయిన్ టార్గెట్. పుష్ప జైలుకు వెళ్తే డెఫినెట్గా అపవాదం ఎదుర్కొంటుంది, ఆ కుటుంబం చాలా పెద్ద ఎత్తున కీర్తి ప్రశ్నలు కోల్పోతుంది. కాబట్టి ఆయన జైలుకు వెళ్ళకూడదు అనే టార్గెట్తో ఉన్నారు. కానీ ఇక్కడ ఏ ఆప్షన్ కనబడలేదు, ఆయన జైలుకు వెళ్లకుండా ఉండాల్సినటువంటి ఆప్షన్ ఏం కనబడలేదు. ఎస్, నాంపల్లి కోర్టు నుంచి గాంధీ హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున ఉద్రిక్తత నెలకొంది. గాంధీ హాస్పిటల్ దగ్గర నాంపల్లి కోర్టు దగ్గర నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, ఏం జరుగుతోంది నాంపల్లి కోర్టు దగ్గర, ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? ఎస్ శ్రీధర్, వినిపిస్తోందా? నాంపల్లి కోర్టు దగ్గర ఎటువంటి పోలీసుల మోహరింపు ఉంది, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? చుట్టుపక్కల కూడా పోలీసులు భారీగా మోహరించారు. మరి కాసేపట్లో ఇక్కడికి అల్లు అర్జున్ కూడా తీసుకొస్తారన్న
నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు అయితే ఏర్పడతారు. ప్రస్తుతం మనం నాంపల్లి కోర్టు వద్ద ఉన్నటువంటి ఆ పరిస్థితులు కూడా ఒక్కసారి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. పోలీస్ నాంపల్లి కోర్టు దగ్గర కూడా అదే స్థాయిలో పోలీసుల మోహరింపు ఉంది. ప్రజెంట్ గాంధీ హాస్పిటల్లో ఉన్నారు అల్లు అర్జున్. అక్కడ నుంచి వైద్య పరీక్షలు అయిపోగానే వెంటనే నాంపల్లి కోర్టుకు వెళ్తారు. నాంపల్లి కోర్టులో జడ్జి అయితే ఆయనని ప్రొడ్యూస్ చేస్తారు. ఆ తర్వాత రిమాండ్ కూడా కోరబోతున్నారు. సో డెఫినెట్గా రిమాండ్కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ రిమాండ్ తరలించిన తర్వాత, రిమాండ్ విధించిన తర్వాత కస్టడీ కోరే అవకాశం ఉంది. ఎస్, గాంధీ హాస్పిటల్ దగ్గర నుంచి మధు అందుబాటులో ఉన్నారు. ఎస్ మధు, సో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది గాంధీ హాస్పిటల్ దగ్గర? ప్రజెంట్ అక్కడ ఎటువంటి పోలీసుల మోహరింపు కానివ్వండి, అల్లు అర్జున్ అభిమానుల అల్లు ఆర్మీగా చెప్తుంటారు కాబట్టి ఆయన మాటల్లో అల్లు ఆర్మీ ఎక్కడికి చేరుకుందా? పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఉన్నాయి ఇక్కడ. 2 గేట్ల వైపు కూడా వాహనాలు బయట కూడా వాహనాలు ఆపనీయకుండా పంపించి వేస్తూ ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఉన్నటువంటి వారందరినీ ఇక్కడ అంటే జనరల్గా ఇంకోరు ఇక్కడికి ఫ్యాన్స్ చేరుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి కోసం, వివిధ అవసరాల కోసం వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ వస్తున్నారు, అల్లు అర్జున్ బయటకు వస్తున్నారు అనేటువంటి దాంట్లో భాగంగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇదే బస్ స్టాప్ కూడా అందరికీ ఈ గాంధీ హాస్పిటల్ గేటు దగ్గరనే బస్ స్టాప్ ఉండడంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు. టిఫిన్ సెంటర్స్, లంచ్ ఇలా వీటన్నిటికి సంబంధించినటువంటి హోటల్స్ ఉండడంతో పెద్ద ఎత్తున జనాలు అయితే ఇక్కడ ఉన్నారు. కాకపోతే భారీ ఎత్తున మీడియా చేరుకుంది. దాంతోపాటు అంతే విధంగా భారీ ఎత్తున పోలీసులు ఉన్నారు. విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అందరినీ ఇక్కడ నుంచి పంపించేస్తూ ఉన్నారు, సర్ది చెప్తా ఉన్నారు పోలీసులు. వాళ్ళందరూ కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం డాక్టర్ల వాహనాలు, లోపల పనిచేసేటువంటి సిబ్బందికి సంబంధించిన కార్లను అనుమతి చేస్తూ ఉన్నారు లోపలికి వెళ్ళడానికి. మిగతా ఎవరిని కూడా వెహికల్స్ ఇక్కడే ఆపేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బయటికి తీసుకొస్తున్న సందర్భంగా పోలీసులు అలర్ట్ చేస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ని ఇటు నుంచి నేరుగా మెజిస్ట్రేట్, నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్టుగా తెలుస్తూ ఉంది. హాజరుపరిచిన తర్వాత అటు నుంచి ఒకవేళ జడ్జిమెంట్ ఎలా వస్తుంది, మెజిస్ట్రేట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, దాని ప్రకారం ఒకవేళ కనుక రిమాండ్కి తరలించాలనుకుంటే అటు నుంచి నేరుగా ఆయన చెంచల్ కూడా జైలుకు తరలించేటువంటి అవకాశం ఉంది. సో ఈ